హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ప్రతిరోజు మీరెవ్వరు కూడా క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉంటుంది. మన ఛానల్లో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే విధంగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. అందరూ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఒక సువర్ణ అవకాశం అండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఉద్యోగాలుగా వీటిని అయితే మనము చెప్పుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్ ఇన్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి క్యాండిడేట్స్ టు ఎన్ష్యూర్ దే ఎలిజిబిలిటీ ఫర్ దేర్ పోస్ట్ అంటూ మనకైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనమైతే చూద్దామండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్: క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఓన్లీ ఆన్లైన్ బేసిస్ త్రూ ద వెబ్సైట్ www.fssai.gov.in. నో అదర్ మోడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. లైక్ మనము అంటే డైరెక్ట్గా పంపడానికి కూడా ఉండదండి. పోస్ట్ ద్వారా మనము డైరెక్ట్ ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్: వెబ్సైట్ లింక్ ఓపెన్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 8వ తారీఖు 10వ నెల 2021. అంటే ఇంకా టైం అయితే ఉందండి అప్లై చేయడానికి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 7వ తారీఖు 11వ నెల 2021గా మనమైతే చెప్పుకోవచ్చు. టెంటేటివ్ డేట్స్ ఫర్ అవైలబిలిటీ అండ్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అంటూ కూడా మనకైతే త్వరలో మేము చెప్తామన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూద్దామండి. ఫుడ్ అనలిస్ట్ 10 ఉన్నాయి. ఫుడ్ అనలిస్ట్ మొత్తము ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. టెక్నికల్ ఆఫీసర్ 125 ఉన్నాయి. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 37 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ 4 ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ 2 ఉన్నాయి. నెక్స్ట్ చూసినట్లయితే అసిస్టెంట్ 30 ఉన్నాయి. హిందీ ట్రాన్స్లేటర్ 30 ఉన్నాయి. పర్సనల్ అసిస్టెంట్ 30 ఉన్నాయి. ఐటీ అసిస్టెంట్ 30 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1 25 ఉన్నాయండి. మొత్తము 233 ఉద్యోగాలు అయితే ఉండడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, అందరికి కూడా రిజర్వేషన్ అయితే ఉందండి, గమనించాలి. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూద్దామండి. ఈడబ్ల్యూఎస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకే, రైట్. మరి ఇక్కడ అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులు 1000 రూపాయలు. నెక్స్ట్ ఇంటిమేషన్ ఛార్జెస్ 500, అంటే మొత్తము 1500 రూపాయలండి. అప్లికేషన్ ఫీ అయితే కొంత ఎక్కువగానే ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుందండి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీ మాత్రం ఏమి లేదండి. కానీ ఇంటిమేషన్ ఫీ మాత్రం 500 ఉందండి. అంటే టోటల్ 500 రూపాయలతో అయిపోతుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇఫ్ ఎనీ ఆర్ దేర్ బార్న్ బై ద క్యాండిడేట్ అయితే మనం ఇవ్వడం జరిగింది. అంటే ఏమైనా చిన్న చిన్న ఛార్జెస్ పడితే మీరే బేర్ చేయాలన్నట్లుగా మనకైతే తెలియజేశారండి. పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ డ్రా ద స్టార్టింగ్ పే స్కేల్ ఇన్ ద లెవెల్ ఆఫ్ స్టిపులేటెడ్ అగైనెస్ట్, అంటే వారు ఎంతైతే మెన్షన్ చేస్తారో యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మేమైతే ఇస్తామన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేయడాన్ని మనము చూడవచ్చు. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దామండి. అవి చాలా ఇంపార్టెంట్ కదా. వీటికైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. జస్ట్ మినిట్. చూద్దాం వన్ బై వన్ క్లియర్గా. ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇక్కడ సెలెక్షన్ ఫర్ ద పోస్ట్ విల్ బీ డన్ యాజ్ పర్ ద స్టేజెస్ గివెన్ బిలో. టెక్నికల్ ఆఫీసర్ CBT 1 ఉంటుంది, CBT 2 ఉంటాయండి. నెక్స్ట్ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ CBT 1 అండ్ CBT 2. అసిస్టెంట్ మేనేజర్ CBT 1 CBT 2 2 కూడా ఉంటాయి, 2 స్టేజెస్. అసిస్టెంట్ మేనేజర్కి 2 ఉంటాయి. హిందీ ట్రాన్స్లేటర్కి 1 అండి. అసిస్టెంట్ కూడా 1 ఉంటుంది. పర్సనల్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ప్రొఫిషియన్సీ ఇన్ స్టార్ట్ అండ్ టైపింగ్ అయితే ఉంటుంది. ఐటీ వాళ్ళకి 1 ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ కూడా 1 ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, రైట్. మరి ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఇంకా అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఇక్కడ యాజ్ పర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ షెడ్యూల్ క్యాస్ట్ వారికి షెడ్యూల్ తెగల వారికి 5 సంవత్సరాల వయో పరిమితి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 3 సంవత్సరాలు. సో పిహెచ్ అభ్యర్థులకి 10 సంవత్సరాలు అయితే ఇవ్వడము జరిగిందండి. ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు మాదిరిగానే. మరి 18 ఇయర్స్ మినిమం ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఫుడ్ అనలిస్ట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటండి మరి ఇక్కడ చూద్దాం. మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ డైరీ కెమిస్ట్రీ ఆర్ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి, ఎవరైనా ఉంటే మాత్రం అప్లై చేయండి. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలండి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పీజీ ఉండాలన్నట్లుగా మనకైతే మెన్షన్ చేయడాన్ని చూడవచ్చు. అది కూడా కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ పైన ఉండాలి. నెక్స్ట్ సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండి, దీనికి డిగ్రీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ ఆర్ ఆయిల్ టెక్నాలజీ లేదా అగ్రికల్చర్ సైన్సెస్ ఆర్ వెటర్నరీ సైన్సెస్ లేదా బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ పైన అయితే మనకు డిగ్రీ అయితే ఉండాలండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదర్ క్వాలిఫికేషన్ ఓన్లీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి, ఏం అవసరం లేదు ఇక ఎనీ డిగ్రీ, ఓకేనా. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి కేవలం 12వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, ఇంకా ఏమీ అడగలేదండి అడిషనల్గా, ఓకేనా. ఇంటర్మీడియట్ లేదా ఆర్ ఈక్వలెంట్ ఏదైనా. హిందీ ట్రాన్స్లేటర్కి చూడండి ఫ్రెండ్స్, మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, హిందీ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఏ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్గా ఉండాలి, పీజీ అయితే కంపల్సరీగా ఉండాలి, షార్ట్ హ్యాండ్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు. పర్సనల్ అసిస్టెంట్కి బ్యాచులర్ డిగ్రీ అయితే ఉండాలండి, దీనికి కూడా కంపల్సరీగా, ఓకేనా. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది అసిస్టెంట్ మేనేజర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ అసిస్టెంట్ మేనేజర్, దీనికి బీటెక్ లేదా ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఆర్ ఎంసీఆర్ ఆర్ బ్యాచులర్ డిగ్రీ ఆర్ రిలవెంట్ ఫీల్డ్ పైన 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి, ఓకేనా. ఐటీ అసిస్టెంట్ కూడా మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలని అడుగుతున్నారు, ఇక్కడ పీజీ అయితే కంపల్సరీ. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అండి అందరూ కూడా, ఓకే. ఓన్లీ ఇంటర్మీడియట్, ఇంకా ఏమీ అడగలేదు. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ సిబిటి స్టేజ్ 1 అండ్ రిటర్న్ టెస్ట్ కూడా ఎక్కడ ఉంటుందంటే సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఉన్నాయండి, అందరూ కూడా గమనించాలి. ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకు ఉండడాన్ని చూడవచ్చు. సో ఇక్కడ విశాఖపట్నంలో చూడండి, వరంగల్లో ఉన్నాయి, విజయవాడలో ఉన్నాయి. సో ఇలా చాలా సిటీస్లో అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు, ఓకేనా. హైదరాబాద్లో కూడా ఉంటుంది కంపల్సరీగా, జస్ట్ మినిట్ చెక్ చేద్దాం. యా హైదరాబాద్లో కూడా ఉంది, నంబర్ 79. యా తిరుపతిలో కూడా ఉందండి. అంటే మెయిన్ సిటీస్లో కంపల్సరీగా ఉంటుందండి, అందరూ కూడా గమనించాలి, ఓకేనా. దీన్ని పీడిఎఫ్ అయితే ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ సిబిటి స్టేజ్ 2 అండి. స్టేజ్ 2 మాత్రము ఎక్కడ ఉంటుందంటే విజయవాడలో ఉంది, విశాఖపట్నంలో కూడా ఉందండి, అందరూ కూడా గమనించాలి. హైదరాబాద్లో కూడా ఉంది, ఓకేనా. కొన్ని సెలెక్టెడ్ స్టేట్లో మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తుందండి ఇది. సో ఏపీ అండ్ తెలంగాణలో మాత్రము ఉన్నాయి మనకి, గమనించాలి. సో దీనికైతే ఎగ్జామ్ అయితే ఉంటుందండి, యా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పాను కదా ఆల్రెడీ. స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 రెండు ఉన్నాయి, కొన్నిటికి ఒక స్టేజ్ 1 మాత్రమే ఉందండి. సో దీని యొక్క పీడిఎఫ్ అయితే మీకు క్లియర్గా అప్డేట్ చేస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్గా చూడండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి మంచి సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.